విశ్వం పాఠశాలలో జరిగిన సంఘటనని చాలా సిగ్గుచేటుగా పరిగణిస్తున్నామని ఏబీవీపీ నెల్లూరు జిల్లా ప్రముఖ గంగాధర్ తెలిపారు. తల్లిదండ్రుల వద్ద నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం సరికాదని, స్కూలు యాజమాన్యాన్ని తమ సంఘం నాయకులు ప్రశ్నిస్తే స్కూలు యాజమాన్యం తమపై దుర్భాషలాడారని ఆరోపించారు. ఈ సందర్భంగా నెల్లూరులోని శివాజీ భవన్లో మీడియాతో మాట్లాడారు. తల్లిదండ్రులకు జరిగిన అన్యాయాన్ని స్కూలు యాజమాన్యంతో చర్చిస్తుండగా తమతో వాగ్వాదానికి దిగారన్నారు. అయితే దీనిని స్కూలు యాజమాన్యం ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ నాయకులతో మీడియా సమావేశం ఏర్పాటు చేయించి ఏబీవీపీని దూషించడం సిగ్గుచేటన్నారు. నిన్న మొన్న పుట్టుకొచ్చిన అసోసియేషన్లు కూడా ఏబీవీపీని విమర్శించడం తగదన్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి విశ్వం పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం నెల్లూరు జిల్లా కన్వీనర్ హేమంత్ రెడ్డి, జిల్లా హాస్టల్స్ కన్వీనర్ సుకుమార్లు మాట్లాడారు. నమస్తే, నా పేరు మోనీష్, నెల్లూరు ఏబీవీపీ సిటీ సెక్రటరీ. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నిన్న జరిగినటువంటి విశ్వం స్కూల్లో జరిగినటువంటి ఏబీవీపీ పైన అపస్మా అనేటువంటి ఒక యూనియన్ ఏబీవీపీ పైన బురద జల్లే కార్యక్రమం శ్రీకారం చుట్టుకుంది. అపస్మాన్ అడుగుతాను, మీరు అన్నారు కదా నిన్న ఏబీవీపీ క్యాంపస్ లోకి వచ్చి దౌర్జన్యాలు చేస్తుంది, పగలగొడుతుంది, అవి చేస్తుంది, అని అదే అపస్మాన్ అడుగుతా ఉన్నాం. మీ అపస్మాలో ఉన్నటువంటి ఎన్ని ఫీ స్ట్రక్చర్ సంబంధించినటువంటి స్కూల్స్ ఏ నడుస్తా ఉన్నాయని అడుగుతా ఉన్నాం. ఫీ స్ట్రక్చర్ కన్నా ఎక్కువ అడుగుతున్నటువంటి స్కూల్స్ ఏ నడుస్తా ఉన్నాయని అడుగుతా ఉన్నాం. అనేక మంది వాళ్ళ లాభాల కోసం ఈరోజు స్కూల్ నడుపుతా ఉన్నారు. ఇల్లులు రెంట్ తీసుకొని స్కూల్ నడుపుకుంటా ఉన్నారు. ఆ స్కూల్లో ఫైర్ సేఫ్టీ కూడా లేకుండా మీరు కుమ్మక్కయ్యి ఈరోజు విద్యని వ్యాపారంగా చేసుకుంటా ఉన్నారు. ఇలాగే కానీ మీ చేసినటువంటి అన్యాయాలన్నీ కూడా ఏబీవీపీ ముందు పెడుతుంది. మీ విద్యార్థులందరికీ కూడా న్యాయం చేసేలాగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. నా పేరు గంగాధర్, ఏబీవీపీ నెల్లూరు జిల్లా ప్రముఖ్. ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయులకి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాం. ముందుగా నిన్న జరిగిన సంఘటనని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ యొక్క సంఘటన ఒక కరస్పాండెంట్ సంఘం అని ఒక అపస్మాన్ని పెట్టుకుని వాళ్ళలో వాళ్ళు యూనిట్ లేకుండా 4-5 సంఘాలుగా డివైడ్ అయ్యి యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రాణాలని కష్టపడి సంపాదించిన డబ్బులను వాళ్ళు ఫీజులు కడుతుంటే యొక్క ప్రశ్నించడానికి వెళ్ళిన ఏబీవీపీ కార్యకర్తల మీద దుర్భాషలాడి వాళ్ళని తిట్టడం, బూతులతో తిట్టడం, వచ్చిన విద్యార్థి నాయకుల్ని ఏ విధంగా మాట్లాడడం తెలియని ఒక కరస్పాండెంట్ స్కూల్ ఎట్లా నడపగలడండి ఏబీవీపీ ప్రశ్నిస్తుంది. ఒక విద్యార్థి నాయకుడిని నువ్వు ఒక పనికిమాలో విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నావు, ఒక 2 జెండాలు వేసుకొచ్చి నువ్వు మమ్మల్ని ఏం పీకుతావు, మిమ్మల్ని ఇది మీ అంతు చూస్తా అని చెప్పి అనేక రకాల దుర్భాషలాడడం జరిగింది. ఆ యొక్క క్రమంలో ఆ తోపులాటలో ప్రాంగణంలో కొద్దిగా డ్యామేజ్ అవడం జరిగింది. ఈ విధంగా జరగడం ఇది సిగ్గుచేటు. విద్యార్థి పరిషత్ కార్యక్రమం తీవ్రంగా ఖండిస్తుంది. దీన్ని ఈ విధమైన కార్యక్రమాలు ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అపస్మాని మేము ఒక హెచ్చరిక చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, మీరు విద్యార్థి పరిషత్ ఏబీవీపీ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక సమూహ శక్తి. ఇది మీరు 1949లో ఏర్పడిన ఏబీవీపీని మీరు ఈ విధంగా పొందాలని హెచ్చరించడం మంచి పద్ధతి కాదు. అపస్మాన్ నాయకులారా, మీరు మీ యొక్క చరిత్రని మేము ఒక పక్కన బయటికి తీసి మీకున్న అనేక విషయాల మీద మేము పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్తే, నా పేరు సుకుమార్, ఏబీవీపీ నెల్లూరు జిల్లా హాస్టల్ కన్వీనర్. నిన్నటి రోజున విశ్వం స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ నుంచి విద్యార్థి తల్లిదండ్రులు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి ఫీజులు ఎక్కువ తీసుకుంటున్నారు, త్వరగా ఫీజులు కట్టాలి, లేదంటే హాల్ టికెట్లు ఇవ్వను, మీరు ఫీజులు కట్టకపోతే ఇబ్బంది పడతారు, మీరు ఫీజులు కట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఏబీవీపీ కార్యకర్తలకి ఫోన్ చేయడం జరిగింది. నగర్ టీం ఏదైతే ఉందో ఆ నగర్ టీం వెళ్లి ఆ యొక్క విశ్వం స్కూల్ ఏదైతే ఉందో విశ్వం స్కూల్లో సార్ ఫీజులు ఇంతలా అడుగుతున్నారు, ఫీ స్ట్రక్చర్ ఆ నోటీస్ బోర్డులో పెట్టాలి మీరు అని చెప్పి ఏబీవీపీ కార్యకర్తలు వాళ్ళని అడగడం జరిగింది. ఏబీవీపీ కార్యకర్తల్ని వాళ్ళు దుర్భాషలాడి ఇష్టానుసారంగా ఏబీవీపీ 4 జెండాలు పెట్టుకొని వస్తే మేము భయపడతామా అని చెప్పి ఇష్టానుసారంగా ఏబీవీపీ కార్యకర్తలు మాట్లాడడం జరిగింది. ఏబీవీపీ కార్యకర్తలు మా మనసుకి బాధ కలిగి ఏబీవీపీ కార్యకర్తలు కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఆ యొక్క అపస్మా స్టేట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం జరిగింది, కార్యకర్త కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఏబీవీపీలో పనిచేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉద్యమాలు చేశారు, వాళ్ళు ధర్నాలు చేశారు, వాళ్ళు రోడ్లు ఎక్కారు, వాళ్ళు కూడా రోడ్లు ఎక్కి వాళ్ళు కార్యక్రమాలు చేశారు. వాళ్ళు మీరు చెప్పినటువంటి వాళ్ళంతా అక్కడ పనిచేసిన వాళ్ళే. కానీ వాళ్ళ ముందు కూడా వెళ్ళి ఈ యొక్క ఏబీవీపీ 4 అక్షరాలు అయితే ఉందో దాన్ని ఎట్లకంటే అట్లా మాట్లాడితే వాళ్ళు గమ్ముగా ఉండరు. విద్యని ఫ్రీగా చెప్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడ ఇస్తున్నారా మీరు, ఎక్కడ ఇస్తారో మీరు
మీరు ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో మీరు ఫీజు ఫ్రీగా ఇస్తున్నారు, విద్యార్థులకి ఫ్రీగా చదివిస్తున్నా చెప్పడం జరిగింది. ఆ చెప్పినటువంటిది ఏదో బయట పెట్టండి, మీరు డెబిట్కి రాండి, కావాలంటే కూర్చున్నాము, మీరు చేసినవన్నీ బయట మేము పెడతాము, మీరు చేసిన దోపిళ్ళు, మీరు చేసినటువంటి కార్యకలాపాలని మేము బయట పెడతాము. రానటువంటి రోజుల్లో ఇంకా ఏబీవీపీ తీవ్ర రూపం చూపిస్తుంది. రానటువంటి రోజుల్లో ఇంకా ఉద్యమిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది మా హెచ్చరిక, మా వార్నింగ్ కాదు, ఓన్లీ మా హెచ్చరిక ఇది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.